హలో గైస్. సో చాలా డేస్కి అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఆఫీస్ అయితే అయిపోయింది కానీ పోయేదారులు అయితే ఆకలిస్తుండే. సో మీలో ఎంతమందికి ఇంటికి పోగానే ఆకలిస్తుంది? నాకైతే బయట ఎంతసేపు ఉన్నా కానీ ఆకలి కాదు, కానీ ఇంటికి పోగానే ఆకలిస్తుంటుంది. సో ఇంటికి పోయి ఇప్పుడు చేసుకుని తినేంత టైం అయితే లేదు. సో అందుకే ఇట్లా పార్సల్ తీసుకొని పోతున్నా. ఇది టేస్ట్ బాగానే ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది, తొందరగా పైకి పోవచ్చు తింటే. సో రెగ్యులర్గా అయితే తినొద్దు, కానీ తిన్నప్పుడైతే కొంచెం మనస్ఫూర్తిగా తినాలి. వీడు ఇట్లా ప్యాక్ చేసే విధానం అయితే నాకు మస్తు ఇష్టం. సో ఇట్లా నేను మసాలా ట్రై చేసిన, నిజంగానే వారికి అయితే దీంట్లో కూడా చేయొచ్చు. సో వీడు ఇచ్చినట్టు ఇంటికి పట్టుకొని పోవాలి. సో మొత్తం ఒకటే ప్లేట్లో వేసుకోవాలి, ఎందుకంటే నేను షేర్ చేయను ఇట్లాంటివి ఎవరికి. సో ఇట్లా మీరు ఎంతమంది ఇట్లా మంచం మీద కూర్చొని తినడానికి ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేయండి. సో నాకైతే మంచం మీద కూర్చొని తింటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు మా ఇంట్లో తిట్టినా కానీ అట్లనే తింటాను నేను. సో మొత్తం వేసేసుకుంటున్నా, లోపల ఒక పీస్ మిగిలిపోయింది. సో అది కూడా పడేంత వరకు వేసేసుకున్నా. అండ్ వీడిచ్చిన ఆనియన్స్ కూడా వేసుకున్నా, కానీ వీళ్ళ ఆనియన్స్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, మన ఆనియన్స్ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో వీడిచ్చిన నిమ్మకాయ దొరకలేదు ఫస్ట్, సో తర్వాతకైతే దొరికింది. సో అది కూడా ప్లేట్లో వేసేసిన. కానీ వీళ్ళిచ్చిన స్పూన్ అయితే వద్దు, మన స్పూన్ ఉంది. సో అది ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయాలి. సో వీడియో చూసి నవ్వుకోకండి, నేనైతే కొంచెం మెలకలా తింటానని చాలామంది అన్నారు. సో నేనంతే ఫుడ్ ముంగట ఉంటే నేను ఎక్కువ ఇది ఆలోచించాను. సో ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాను. సో బై గైస్.